ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, ప్రభుని యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనంలో, సమస్త జన్మల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. ఆ ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే, నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకే వాటిని పంపించును అని మాటను దేవుడు సెలవిచ్చాడు. మనము దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారంగా ఉంటే గనక, ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించే వారంగా ఉంటే, ఆ సమస్త జన్మల కంటే ఎక్కువైన ఆశీర్వాదము అది పశువుల్లోనైనా జనుల్లోనైనా గొడ్డుతనం లేకుండా రోగములు లేకుండా చేసి సమృద్ధిని ఆశీర్వాదాన్ని క్షేమకరమును దయచేయ దేవుడు.